విశ్వనాథ్ కళాత్మక చిత్రాలకు కేరాఫర్డ్రెస్. ఆయన సినిమాలు తెలుగుదనానికి, తెలుగు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలు. ఆయనలో సంస్కరణాభిలాష చాలా ఎక్కువ. సామాజిక సమస్యలని తన సినిమాల్లో ప్రస్తావించి దానికి చక్కటి పరిష్కార మార్గాలు కూడా చూపిస్తుంటారు. అంతేకాదు తన సినిమాల్లో అంతరించిపోతున్న కళల్ని, మన సంస్కృతిని చాటి చెప్పే కళల్ని తెర మీద చక్కటి దృశ్య కావ్యాలుగా మలచగల కళా తపస్వి ఆయన. శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం, సప్తపది, శుభోదయం, సూత్రధారులు లాంటి సినిమాలు ఆయనలోని ఎనలేని కళా పిపాసకు అద్దం పడతాయి. అలాంటి విశ్వనాథ్ దర్శకత్వం వహించిన మరో అద్భుతమైన కళాత్మక చిత్రం ఇంతవరకు విడుదలకు నోచుకోలేదంటే ఎవరికైనా ఆశ్చర్యం అనిపించక మానదు. 1991లో ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారుడు కళాకృష్ణను కథానాయకుడిగా చేసుకుని ఆయనలోని కూచిపూడి కళతోనే ఒక సినిమాను మలిచారు కె. విశ్వనాథ్. సినిమా పేరు సిరిమువ్వల సింహనాదం. ఇది కళాత్మక చిత్రమే అయినా టైటిల్లో రెబలిజం కనిపిస్తుంది. ఓ కూచిపూడి నాట్య కళాకారుడిలోని ఆడతనాన్ని చూసి పెళ్లికి నిరాకరిస్తుంది అతడి మరదలు. ఆమె మనసులో వేరే వ్యక్తి ఉంటాడు. అలాంటి ఆమెపై ఒక రాజకీయ నాయకుడు కొడుకు అత్యాచారం జరుపుతాడు. అది తెలుసుకున్న కథానాయకుడు చివరికి అతన్ని తన కళతోనే అంతమొందించి జైలుకు వెళ్లడం ఈ సినిమా కథ. ఇందులో నాట్య కళాకారుడు ఎందుకు అలా ఆడతనాన్ని కోరుకుంటాడనే విషయాన్ని అద్భుతమైన సీన్తో చెప్పారు విశ్వనాథ్. అతడు అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటే అందులో తనకు అచ్చం తన అమ్మలాగే కనిపిస్తాడు. తల్లి మీద విపరీతమైన ప్రేమతో అతడు తనలోని ఆడతనాన్ని అలాగే కొనసాగిస్తాడు. సినిమాలో ఈ సన్నివేశాన్ని చాలా అందంగా, బ్యాలెన్స్డ్ గా చూపించారు విశ్వనాథ్. హీరోయిన్ గా మాధవీమాల, రాజకీయ నాయకుడిగా ఓంపురి నటించారు. మరో ముఖ్య పాత్రలో చంద్రమోహన్ కూడా నటించారు. అయితే ఇలాంటి మంచి సినిమా ఇంతవరకు విడుదల కాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ సినిమాను ఇప్పటి డిజిటల్ ఫార్మాట్ లోకి మార్చి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు విశ్వనాథ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.